సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చలు జరిపామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీఆర్సీని త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించామని, త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇక త్వరలోనే 5,600 కోట్ల బకాయిలను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స గుర్తు చేశారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల ధోరణిలోనే అవలంబిస్తుందంటూ కూడా వారు లేవనెత్తిన అన్ని డిమాండ్లను త్వరలోనే ప్రభుత్వం నెరవేరుస్తుందని బొత్స స్పష్టం చేశారు. ఈరోజు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు, అదేవిధంగా 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ అరియర్సు, అదేవిధంగా 12వ పీఆర్సీ సంబంధించినటువంటి అంశం, ఇలా అంశాల మీద చర్చించేందుకు ఆహ్వానించటం, దాని మేరకు ఏపీజేఎస్ అమరావతి పక్షాన రాష్ట్ర నాయకత్వం అందరం కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ చర్చలు ఎప్పుడు జరిగే విధంగా యథావిధిగా ఉన్నాయే తప్ప కొత్తదనం అయితే ఏమీ లేదు. కేవలం ఇంతసేపు జరిగినటువంటి చర్చల్లో దేని కింద ఎంతెంత డబ్బులు చెల్లించాలో మాత్రం సాధించాం. ప్రధానంగా ఏ పద్దు కింద ఎంతెంత మాకు బకాయి పడ్డది ప్రభుత్వం అనేది ఇప్పటికి వచ్చింది. మొత్తానికి సంఘాలతోనూ ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశం జరిగింది. సద్భావన వాతావరణంలోనూ వాళ్ళు చాలా అంశాల పట్ల వారు క్లారిఫికేషన్లు అన్నీ అడిగారు. అవన్నీ చెప్పాము. 2-3 విషయాలు మాత్రం కొంత సమయం కావాలని అడిగాము. వాళ్ళు వచ్చి అడిగి మళ్ళీ తర్వాత దాని మీద పూర్తి వివరణ ఇస్తామని చెప్పాము. అది ఇవాళ జరిగిన తాలూకా అంశం. అవన్నీ మేము అవన్నీ ఉద్యోగ సంఘాలు చెప్తారు కదా, వాళ్ళని వాళ్ళు అడిగారు. నాకైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అని చెప్పాము. ఈ నెల వచ్చిన లోపల 5,500 కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము. ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది 100% ఏవి చేస్తాం అని చెప్పాము. అవన్నీ వాళ్ళు చెప్తారు. అవన్నీ వాళ్ళు చెప్తారు కదండి. ఐఆర్ ప్రభుత్వం ఏమనుకున్నామంటే పీఆర్సీ త్వరితగతిగా చేసి ప్రకటిస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. కాదు ఇంతలోపు వచ్చి ఐఆర్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. అది ఇది సాధ్యం అసాధ్యం అయితే అప్పుడు దాని మీద ఆలోచించారు.